నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ రిలేటెడ్ అయిన భూభారతి అంశాల మీద, అదేవిధంగా హౌసింగ్ ఇందిరమ్మ ఇళ్ల స్కీముకి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అధికారులతో డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2 అంశాలు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశాయో, ఒకటి ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలను నచ్చే మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం విధి విధానాలు, చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలను గురించి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను. అది పైలట్గా తీసుకున్న మండలాలే కావచ్చు, మొదటి విడత, రెండో విడత, అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో, ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి 2025 చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో, అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు, కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులే కాదు, అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములున్న ఆసాములు, రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద, దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా స్పష్టంగా కనిపించింది నాకు ప్రత్యక్షంగా నేను వెళ్ళినప్పుడు. వాటితో పాటు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి కూడా ఫస్ట్ 4 ఒకటి ఉంది. దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా అయితే ఉందో, నేలకొండపల్లి నా నియోజకవర్గం సంబంధించిన మండలం నేలకొండపల్లిలో కూడా సేమ్ పొజిషన్ ఉంది. ప్రధానంగా సుమారు 3200 అప్లికేషన్స్ ఏవైతే నేలకొండపల్లిలో వచ్చాయో, దాంట్లో నియర్లీ 50% అప్లికేషన్స్ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలు వచ్చాయి. ఇక రిలేటెడ్ ఇంటి పేరు తప్పుపడ్డది, తన పేరు తప్పుపడ్డది, పురుషుడు బదులు స్త్రీ పడ్డది, స్త్రీ బదులు పురుషుడు పడ్డది, 10 ఎకరాలుంటే 10 కుంటలు పడ్డది, ప్రభుత్వ అవసరాల కోసం 1 ఎకరం భూమి తీసుకుంటే ఆ సర్వే నెంబర్లో 20 ఎకరాలుంటే మిగతా 19 ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలం అని పడి ప్రొహిబిటెడ్ లిస్టులోకి పోయింది. ఇటువంటి అంశాలు, వీటితో పాటు కానిగిట్ల పంచాయతీలు, వీటితో పాటు కొన్ని ఆర్ఎస్ఆర్ ఎక్సెస్ ల్యాండ్ వచ్చినాయి అన్నది, మరికొన్ని అసైన్డ్ భూములు గడిచిన కొన్ని దశాబ్దాల నుంచి పేదవాళ్ళు ఏదైతే సాగు చేసుకుంటున్నారో ఆ అసైన్డ్ భూములు నివసించడానికి యోగ్యం లేకుండా వ్యవసాయానికి ఉపయోగపడే అటువంటి అసైన్స్ ల్యాండ్లు కూడా పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ కేబినెట్ ఆలోచన కూడా ఉంది. దానికి సంబంధించిన డేటాని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇంతకుముందే చెప్పాం. ఇప్పుడు కూడా
ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ లిస్ట్ వచ్చిన దాన్ని బట్టి ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే అర్హులు ఉన్నారో, సాగులో ఉన్నారో, సాగుకి యోగ్యమైన భూమి ఉందో దాన్ని అసైన్మెంట్ ల్యాండ్ని పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల ఎకరాలు భూమిని పేదవాళ్ళకి అసైన్మెంట్ భూమిని పట్టాలిచ్చిన చరిత్ర ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఆ దిశలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొదటి విడత 4 మండలాలు పైలట్గా తీసుకున్న భూభారత్ని ఇంప్లిమెంటేషన్ చేసేది కానివ్వండి, సెకండ్ స్పెల్లో 28 మండలాలని తీసుకున్నాం. అందుట్లో బంపర్ ఆఫరు ఖమ్మం జిల్లాకి ఫస్ట్ స్పెల్లో ఒకటి వచ్చింది. సెకండ్ స్పెల్లో కూడా మధుర నియోజకవర్గంలో బోనకల్లు మండలాన్ని తీసుకున్నాం. సో ఈ 32 మండలాలకు సంబంధించి మొదటి 4, రెండవసారి 28లో కొన్ని, జూన్ 2వ తారీఖు నాటికి ఫస్ట్ 4 సాదా బైనామాల అంశం ఆనరబుల్ హైకోర్టు స్టేలో ఉన్న కారణంగా కోర్టు ఓపెన్ అయిన తర్వాత ఆ స్టేని వెకెట్ చేపించి ఆ సాదా బైనామాల అంశాన్ని ఏదైతే ఈ భూభారతి చట్టంలో పెట్టామో దాన్ని పరిష్కరిస్తూ మిగిలిన అంశాలని జూన్ 2వ తారీఖు నాడు ఈ 4 మండలాల్లోని అన్ని అంశాలని పరిష్కరించడం జరుగుద్ది. మిగిలిన 28 జిల్లాల్లోని 28 మండలాలు, పైలట్ మండలాలు ఏమైతే ఉన్నాయో ఆ మండలాల్లో వచ్చిన రిక్వెస్టులు మోర్ దాన్ 50% రిప్రజెంటేషన్ని ఆన్ టేబుల్ మీద అయ్యే వాటిని జూన్ 2వ తారీఖు నాడు వాటికి కూడా ఆదేశాలు, ఆర్డర్లు ఇవ్వటం జరుగుద్ది. జూన్ 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూభారతి చట్టం అన్ని రెవెన్యూ గ్రామాలకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వస్తుంది. జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు ఆ 17 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్ధితో రెడీగా ఉన్నది అనేది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఇక హౌసింగ్ విషయానికి వస్తే మొదటి విడత ఏదైతే 4.5 లక్షల ఇళ్ళు కార్యక్రమం చేపట్టామో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలు, ఆలోచనలకు అనుగుణంగా ఇప్పటికే సుమారు 1,95,000 మంది బెనిఫిషరీస్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో ఫైనల్ చేయటం జరిగింది. రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న 2,55,000 సుమారు వాటిని కూడా ఈ నెలాఖరులోపు అన్ని ప్రాంతాల్లో ఏ నియోజకవర్గం అయితే 3,500 చొప్పున ఇచ్చామో వాటితో పాటు ఐటీడీఏ ప్రాంతంలో ఉండే గిరిజనులకి అదనంగా ఇవ్వటం జరిగింది. వాటితో పాటు చెంచులు ఉప క్యాస్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9,800 మంది ఉన్నారు. ఈ 9,800 కుటుంబాలకి పూర్తిగా ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. మొన్న అచ్చంపేటలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది. ఆ 9,800 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులు వారి ఉపకులాలకి పూర్తిగా ఇస్తూ ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా ఇంకొక 10,000 సుమారు 10,000 అదనంగా కూడా ఇస్తూ ఈ నెలాఖరులోపు 4,50,000 మంది ఎవరైతే మొదట విడత లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారుల్ని ఫైనల్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా పైలట్గా
ప్రతి మండలానికి ఒక గ్రామం ఏదైతే తీసుకొని గతంలో స్టార్ట్ చేశామో వాటికి ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక 7-8 వేల మంది ఇళ్ళు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళకి ఫస్ట్ పేమెంట్ కూడా రిలీజ్ చేయటం జరిగింది. ప్రతి సోమవారం నాడు అన్న మాట ప్రకారం ప్రతి సోమవారం నాడు ఎవరైతే వారి ఇల్లు స్టార్ట్ చేసి ఆ పేమెంట్లో ఫిట్ అయ్యే ఇళ్ళని అప్లోడ్ చేస్తున్నారో ఆ చేసిన ఇళ్ళకి వారు అప్లోడ్ చేసిన సిస్టమ్ల ప్రకారం ఆ పేమెంట్లు రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా నాకు తెలిసి జూన్ 2వ తారీఖు నాటికి ఆర్ జూన్ మిడ్కి మంచి రోజు చూసుకొని మొట్టమొదటిగా సుమారు 1000 ఇళ్ల పైగా గోప్రవేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు శ్రీకారం చుట్టబోతుంది. గోప్రవేశం కూడా జరగబోతుంది. అంటే అంత స్పీడ్గా పనులు చేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇచ్చిన 4.5 లక్షల ఇళ్లతో పాటు బఫర్ జోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏదైతే 3,500 ఇచ్చామో అదనంగా 1,750 ఇళ్ళు లిస్టును కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది. బఫర్ లిస్టును కూడా ఈ విధంగా విడతల వారీగా ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 20 లక్షల ఇళ్ళు కట్టాలని ఆ దిశగా ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం. తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ళు తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. వీటితో పాటు సర్వేర్లకు సంబంధించి ఈ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ ట్రైన్డ్ సర్వేల కోసమని నోటిఫికేషన్ ఇస్తే సుమారు 10,000 పైచిలకు నిరుద్యోగ యువత ఏదైతే మ్యాథ్స్ చేశారో ఆ చేసిన ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ 10,000 మంది పైగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ 50 వర్కింగ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే 2 నెలల లోపు అంటే రేపు మండే నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని లైసెన్స్డ్ సర్వేర్లుగా వాళ్ళని గుర్తించి ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేర్లు కూడా పంపడం జరుగుతుంది. ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో 458 మంది అప్లై చేసుకున్నారని గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది పైగా అప్లై చేసుకున్నారు. వీళ్ళకు కూడా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ యువతకి సైజబుల్గా ప్రతి నెల ఇన్కమ్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో అక్కడ అంశాలన్నిటినీ క్రోడీకరించి పెట్టుకున్నాం. అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా ఈ లైసెన్స్డ్ సర్వేలని ఫైనలైజేషన్ చేయబోతున్నాం. ఆ దిశలోనే ముందుకు పోతున్నాం. ఇక ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని ఇస్తామని చెప్పి చట్టంలో పేర్కొనబడింది. దానికి సంబంధించి కూడా ఈ నెల 27వ తారీఖు నాడు గతంలో విఆర్ఏ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ చదువుకున్న వాళ్ళని అప్లై చేసుకోమంటే సుమారు 6,300 మంది 6,400 మంది అప్లై చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఈ నెల 27వ తారీఖు నాడు టెస్ట్ పెడుతున్నాం. నాకు తెలిసి జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వారిని కూడా రెవెన్యూ విలేజ్లకి రెవెన్యూ అధికారులుగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళని కూడా పంపించాలని ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే అడుగులేస్తుంది. చివరగా ఒక్కటే,
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏదీ ఆపకుండా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు సంక్షేమ కార్యక్రమాలని పేదవాడికి అందిస్తూ పాత అప్పులు కడుతూ తల తాకట్టు పెట్టైన పేదవాడికి ఇచ్చిన ప్రతి అంశాన్ని కొద్దిగా లేటు కావచ్చు అన్న ప్రతి మాటని చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీతో పాటు నేను కూడా సంతోషంగా ఉన్నానని తెలుపుకుంటూ ఏదైతే ఒక అద్భుతమైన చట్టాన్ని మనం చేసుకున్నాం ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అధికారులు కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకుండా పారదర్శకంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే పట్టణ సెమీ అర్బన్ ప్రాంతంలో ఉండే ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయటం కోసం ప్రత్యక్షంగా గ్రౌండ్లోకి నేను వెళ్తున్నాను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ మిగతా మంత్రులు అందరం వెళ్తున్నాం. మాతో పాటు ఒక స్పెషల్ సెల్ను కూడా గౌరవ CCLIలో ఒకటి, రెవెన్యూ మంత్రిగా నా పేషీలో కూడా ఈ కపుల్ ఆఫ్ డేస్లో ఏర్పాటు చేసి టైం టు టైము నా పర్యవేక్షణ కూడా ఉంటుందనేది రాష్ట్ర ప్రజలకి ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నాను. నేను మొదట్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అర్హులు కాకుండా 3-4 క్రాస్ చెక్లు పెట్టాను. ఇందిరమ్మ కమిటీ సెలక్షన్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు గెజిటెడ్ ర్యాంక్ ఆఫీసర్తో ప్రతి ఇంటిని వెట్టింగ్ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు వారి ఆఫీసులో టేబుల్ ముందు కూర్చొని 360 డిగ్రీస్లో వెట్టింగ్ చేసిన తర్వాతనే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు అప్రూవ్ చేస్తున్నారు. ఎక్కడైనా పొరపాటు జరిగినట్లు ఉంటే మీడియా మిత్రులకు కానీ పౌరులకు కానీ ఏ గ్రామంలోనైనా తప్పు జరిగినట్లు రుజువు చేసి మీరు గనుక ఫార్వర్డ్ చేస్తే శాంక్షన్ ఇచ్చిన ఇల్లు ఏ స్థాయిలో ఉన్నా ఆ ఇంటిని యాజ్ ఇట్ ఈజ్గా హోల్డ్ చేస్తాము. కన్సల్ట్ అధికారి ఎవరైతే గెజిటెడ్ అధికారి సర్టిఫై చేశాడో ఆ అధికారిని ఫస్ట్ సస్పెండ్ చేస్తాము. నిజాన్ని నిర్ధారణ అయిన తర్వాత సర్వీస్ నుంచి రిమూవ్ కూడా చేస్తాం. పైలట్ కింద ఒకటి పెద్దపగౌరకొండ గ్రామాన్ని డిజిటలైజేషన్ కోసం చేశాం. అదే రకంగా నక్షా కోసం ములుగుమాడు ఎర్రుపాలెం మండలంలో ములుగుమాడు గ్రామం అంటే రాష్ట్రంలో 413 గ్రామాలకి నక్షాలు లేవు. నక్షాలంటే అసలు ఆ భూమి మ్యాపే లేదు. ఈ 413 గ్రామాల్లో 5 గ్రామాలని పైలట్ కింద తీసుకున్నాం. అదే రకంగా ఉన్న నక్షాలని కంప్యూటరైజేషన్ చేసే సిస్టంలో పెద్దకోరకొండ గ్రామాన్ని కూడా తీసుకున్నాం. అంటే సర్వే నెంబర్లు ఏవో ఉన్నాయి కానీ వాటిని స్ట్రీమ్లైన్ చేయడం కోసమే ఇప్పుడు మనం పైలట్ చేసేది. ఈ పైలట్ చేసిన తర్వాత మిగిలిన 408 గ్రామాలని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.